మత్స్యకార సేవలో చంద్రన్న మార్కు సంక్షేమం అది మనకి ఈ రోజున రాష్ట్రంలో పెద్ద ఎత్తున పండగ వాతావరణంలో ఏదైతే మనం హామీ ఇచ్చున్నామో గతంలో 20,000 రూపాయలకి ఏదైతే నిషేధిత సమయంలో ఉన్న అర్హత ఉన్న ప్రతి ఒక్క మత్స్యకార సోదరుకు ఇస్తా అని చెప్పామో అది ఈరోజు పెద్ద ఎత్తున పండగ వాతావరణంలో పంచడం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగా మత్స్యకార సోదరిమణులకు వారి కుటుంబానికి ఎలా మెరుగైన జీవన పరిమాణాలు ఇవ్వాలో కూడా అది కూడా వాళ్ళకి తెలియజేస్తూ ఎలాంటి సమస్య లేకుండా, ఎందుకంటే వాళ్ళ జీవితాలని అరచేతిలో పెట్టుకుని సముద్రం మీద నమ్ముకుని వారు సంపద తెచ్చుకుంటేనే వారి రోజువారీ గడిచేటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. గతంలో నిషేధ సమయంలో కేవలం బియ్యం ఇచ్చేవాళ్ళు, కానీ 2014-19లో గౌరవ ముఖ్యమంత్రి గారు అప్పుడు వారికి 4,000 రూపాయలు నగదిటం మొదలెట్టారు. దాని తర్వాత వచ్చిన ప్రభుత్వం 10,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి అర్హత ఉన్నటువంటి మనుషుల్ని తగ్గించినటువంటి పరిస్థితి మనం చూసాం. 2014-19లో మత్స్యకార సోదరిమణులందరికీ కూడా ఎన్నో కార్యక్రమాలు, ఎయిరేటర్లు అవ్వచ్చు, నెట్స్ అవ్వచ్చు, వెహికల్స్ అవ్వచ్చు, ఇలాంటి అందరూ పండగ వాతావరణంలో వారానికి ఒకసారి మేము చేసేవాళ్ళం. మా ప్రాంతంలో చాలా ఎక్కువ మంది ఉంటారు, నా నియోజకవర్గంలో దాదాపు 25-30 వేల మంది ఉంటారు. వాళ్ళందరూ కూడా మెరుగైనటువంటి జీవితం ఇవ్వాలని చెప్పే లక్ష్యంతో ఎన్నో కార్యక్రమాలు చేసేవాళ్ళం. కానీ గత ప్రభుత్వం ఎప్పుడు కూడా దీనిపైన ఆలోచన కూడా చేయలేదు. ఈ రోజున దాదాపుగా 1,20,000-6,000 మందికి 283 కోట్ల రూపాయలు, అంటే గత సంవత్సరంలో 253-55 కోట్లు ఇస్తే ఈ సంవత్సరంలో మళ్ళీ పెంచి 28 కోట్లు పెంచి, ఎందుకంటే అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఇవ్వాలని అని చెప్పే లక్ష్యంతో ఈ పని చేస్తూ ఉన్నాం. ఎక్కడన్నా రేషన్ కార్డులో స్పిట్ ఉంటే ఆ స్పిట్ కూడా చేసుకుని అప్లై చేసుకునే విధంగా ఒక ప్రణాళిక వేసుకుని ముందుకు వెళ్తూ ఉన్నాం. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా రాష్ట్రమంతటా ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నామంటే ఇచ్చిన మాట తప్పకుండా సూపర్ 6లో ఇచ్చినటువంటి అన్ని కార్యక్రమాలతో పాటు ఈ యొక్క అద్భుతమైనటువంటి కార్యక్రమం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత బెస్సా చైర్మన్ వేసాము, అగ్రికల్చర్ చైర్మన్ వేసాము, అలాగే యాప్కా తరపున ఫెడరేషన్ కింద చైర్మన్ పెట్టాము, డైరెక్టర్ పెట్టాము. అట్లా వీళ్ళందరి జీవితాల మీద అధ్యయనం చేసి ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకొచ్చి వాళ్ళకి ఒక మంచి వాతావరణం క్రియేట్ చేయడం కోసమే. మొన్నే మనం చూసాము, పక్క రాష్ట్రాల యొక్క బోట్లు మన రాష్ట్రంలో వచ్చి మన మత్స్యకారులకు ఇబ్బంది పడే పరిస్థితి వచ్చినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ప్రాంతంలో ఉన్న ప్రజాప్రతినిధులు, కలెక్టర్లని, అధికారులందరూ కూడా 10 సార్లు టెలికాన్ఫరెన్స్ చేసుకుని దీని సమస్యని పూర్తిగా పరిష్కరించే మార్గాలను ఎత్తుకుంటూ రాబోయే రోజుల్లో ఎలా మెరైన్ పోలీసుని వ్యవస్థని బలోపేతం చేయాలి, ఎలాంటి బోట్లు మనకు అవసరం అని చెప్పేసి తిరుపతికి 650 HP బోట్ ఒకటిను, నెల్లూరుకి 2 శాంక్షన్ చేసి, ఇంకా రాబోయే రోజుల్లో ఎప్పుడైతే దుగ్గరాజపట్నం మనకి షిప్ బిల్డింగ్ వచ్చిన తర్వాత ఇక్కడే మనకి బోట్స్ కట్టుకుని ఇక్కడ, అంటే ఇవన్నీ కూడా దేనికి అంటే ఒక సెక్యూర్డ్ లైఫ్. అలాగే మత్స్యకార సోదరుల కుటుంబాలకు కూడా స్కిల్ నేర్పించి, అంటే ప్రత్యామ్నాయం, ఓన్లీ సముద్రం మీద పోయి అదే దాన్ని తీసుకొచ్చి అమ్మటమే కాకుండా మార్కెటింగ్తో పాటు దాని యొక్క ప్రాసెసింగ్ కూడా చేసే విధానాన్ని కూడా వాళ్ళని అప్గ్రేడ్ చేసి వాళ్ళకి స్థిరమైనటువంటి జీవితాన్ని వాళ్ళ లక్ష్యంతోనే గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమాలన్నీ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా మనం చూస్తూ ఉన్నాం ఫ్రూట్ ప్రాసెసింగ్లో అవ్వచ్చు, అన్ని రంగాల్లో కూడా ఈరోజు పెట్టుబడులు పెద్ద ఎత్తున మన రాష్ట్రానికి వస్తూ ఉన్నాయి. దేశంలో వచ్చే రూపాయలు 25 పైసలు ఈ రాష్ట్రానికి వస్తూ ఉన్నాయి. గౌరవ లోకేష్ గారు అలాగే పవన్ కళ్యాణ్ అందరి కృషితో ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాం. తప్పకుండా రాబోయే రోజుల్లో తీర ప్రాంతంలో నివసించి ముఖ్యంగా ఏదైతే మత్స్యకార సముద్రం మీద ఉండే వాళ్ళకి మెరుగైన జీవితం ఇచ్చే లక్ష్యంతో ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది అని చెప్పి తెలియజేస్తాను. థ్యాంక్ యూ.